డబ్బు వాడుకోండి. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లో పిల్లాడు తల్లి దగ్గరే ఉంటారు కదా, వాడుకోండి. మిగతా డబ్బులు బ్యాంకులో ఆడి బేరేసేయమన్నాం. మంచిదే కదా. మేము నమ్మం అన్నారు. ఓకే, మమ్మల్ని మా ఆస్తి మా ఇన్కమ్ మీరు మమ్మల్ని నమ్మకపోతే డూ వన్ థింగ్, ఒక రిసీవర్ని కోర్టు ద్వారా ఒక రిసీవర్ని వేసుకుని వాడి శాలరీ మేము కడతాం, ఆ రిసీవర్ వేసేస్తాడు అన్న. అది కుదరదన్న. ఏంటంటే మొత్తం మా పేరు రాసి ఆ అమ్మాయి పేరు సరే అయిపోయింది. పోలీస్ స్టేషన్లో పెట్టారు మాదాపూర్లో. మొన్న డీసీపీ గారి దగ్గర పదండి అన్నారు. అసలు మీరు ఎందుకు తీసుకెళ్లారు? సిఏని ఎస్ఐని అది సిఏల్ని కేకలేసి ఫోన్లో రికార్డింగ్లో ఉన్నాయి. మీరు ఎందుకు తీసుకెళ్లారు? చీటింగ్ కేసు పెట్టారు. ఓకే, చీటింగ్ కేసు పెట్టారు. మీరు దాన్ని రిమైండ్ చేస్తారో లేకపోతే నోటీస్ 41A నోటీస్ ఇస్తారో, జైల్లో వేస్తారో, కొడతారో కొట్టుకోండి, మీ డ్యూటీ అది చేసుకోండి, మేమేమన్నాం. ఫర్దర్ అది అయిపోయాక పంపించేయండి ఇంటికి. అంతేగాని పొద్దున్న తీసుకెళ్లారు, ఇప్పుడు సాయంత్రం రాత్రి 7 అయింది, ఇంకా ఆయన అక్కడే కూర్చోబెట్టారు. గౌతమి ఫాదర్ వచ్చాము బేరాలు ఆడుతున్నారు. మీరెవరు బేరాలు అట్టాకి అంటే, నువ్వు రా స్టేషన్, నువ్వు రా మాట్లాడదాం అన్నారు. నేను రాను అన్నా. తీసుకెళ్తాం పోలీసుతో అన్నారు. తీసుకెళ్ళండి, నేను మీ దగ్గరికి రాను, పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తానని. కమాన్ డీసీపీ దగ్గరికి వెళ్దాం అన్నారు. నేను డీసీపీ దగ్గరికి వెళ్తా రాను, నేను సిపి గారి దగ్గరికి వెళ్తా. ఆయన పేరు ఏంటండి? సిపి గారి పేరు. ఆయన దగ్గరికి వెళ్తా. ఆయన హానెస్ట్ సిపి గారు. ఈ పొలిటికల్ రికమెండేషన్లో ఈ చెత్త చెదారం ఆయన ఎంటర్టైన్ చేయడు. మోర్ ఎవర్ ఇట్ ఈ సివిల్ కేసు. నేను వెళ్తున్నాను, బయలుదేరాను. మహంతి గారి దగ్గరికి వెళ్తున్నాను. నేను అక్కడ కంప్లైంట్ ఇస్తాను, మీరు ఆ క్యాండిడేట్స్ పోలీసులు అందరు అక్కడ రమ్మన్నారు. అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. నేను వెళ్తాను అన్నా. నేను బయలుదేరాను. 10 minutesలో అక్కడ ఉంటాను, మీ మీద కంప్లైంట్ ఇస్తాను, మీరు అక్కడ తీసుకురండి వీళ్ళందరినీ అన్న. వితిన్ 10 minutes 5 minutes ఈ గౌతమి ఫాదర్ని పంపించేశారు. మా వాడిని ఏమని మా వాడిని ఒక 5 నిమిషాలు లేట్గా పంపారు. మేము నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు, రాయించుకొని నిన్నేమి హెరాస్ చేయలేదు, ఏ రకంగానూ నేను ట్రబుల్ పెట్టలేదని ఒక కాగితం రాయించుకుని మా అబ్బాయిని పంపించారు. ఇప్పుడు ఏంటి సార్ ఫైనల్ గా ఏం జరగబోతోంది? ఏంటి, చాలా ట్విస్టులు 10 crores కావాలి, ఆ బిల్డింగులు రాయాలి, ఈ రాయాలి, అవి ఇవ్వాలి అని బేరాలు అక్కడ. సరే మా ఈడేమన్నా అన్ని ఇస్తాను, వాళ్ళు ఏమన్నారంటే ఏమి ఇవ్వడన్నా అన్నారని చెప్పారు కదా అబ్బాయి మీద. అతను బాగానే మాట్లాడుతున్నాడు, మాకు నచ్చింది, ఇస్తానంటున్నాడు కదా అన్న. కాదు, పిల్లాడికి ఇవ్వటానికి లేదు, మాకే కావాలి. ఎవరైనా అబ్బాయి భవిష్యత్తు కోసం అవే చూస్తారు కదా. సరే నేనేమన్నానంటే, రేపు ఆ అమ్మాయి అంతా కలిపి 30 years, ఆమె ఫ్యూచర్ ఆమె చూసుకోవాలి, రేపు సెటిల్ అవ్వాలి, అవుద్ది అవ్వాలా, చెయ్యాలి కూడా, బాధ్యత కూడా పెద్దవాళ్ళకి ఉంది. మా అబ్బాయి కూడా అంతే కదా, వీడు సెటిల్ అవ్వాలా, పెళ్లి చేసుకుంటాడో పిల్లల్ని కనుక్కుంటారో, వాళ్ళిద్దరు కనుక్కుంటారు, ఎవరితోనో ఏదో భవిష్యత్తు నేను చెప్పలేను కదా. అదే కానీ భవిష్యత్తులో వీళ్ళిద్దరు సెటిల్ అయిపోయి వీళ్ళిద్దరు దారి వీళ్ళు చూసుకుని ఆ అమ్మాయి ఆస్తులు తీసుకుని ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ ఆస్తులు ఎంజాయ్ చేస్తాను, ఈడు మేము ఇచ్చే ఆస్తులతో ఈడు ఎంజాయ్ చేస్తుంటే ఆ బిడ్డ ఏమైపోతాడు, మా మనవడు ఏమైపోతాడు? మంచి పాయింట్. వాడు రోడ్ బాయ్ అయిపోవాలా? మంచి పాయింట్. వాడు బ్రాటప్ ఏంటి, వాడి ఖర్చు ఏంటి, వాడు భవిష్యత్తు ఏంటి, వాడి పేరు పెట్టొద్దు అంటున్నారు. ఆడికి మీరు ఇస్తా అంటున్నారు, అబ్బాయి పేరు మీద చిన్న పిల్లోడి పేరు మీద పెడతాం, మీకు నమ్మకం లేకపోతే మధ్యలో ఇంకొక మనిషిని పెడదాం అంటున్నారు. అంతే క్లియర్ గా మీరు చెప్తున్నారు. అంతే, దానికి ఇప్పుడైనా ఓకే, ఈ నిమిషంలో ఓకే. మరి ఇంకా దాంట్లో ఏముంది? ఈ నిమిషంలో ఓకే సార్, స్టూడియో పరంగా రమ్మనండి, ఏమొద్దు. మా మామ ఇల్లీగలు ఆ సంతలో ఆవును కోసేస్తారు, ఈయన ఆవు మాంసం ఈ మాంసాలు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇట్ ఈస్ ఏ నార్మల్ థింగ్. మరి పెట్టచ్చు కదా. 250 కోట్ల నుంచి 1000 కోట్లు అవుతాయి ఆ ప్రాజెక్టులు. ఆఫ్టర్ ఆల్ ఏదో 2 ఎకరాల సంత ఖాళీ దొడ్లో జరిగే ప్రాసెస్ కాదు అది. నేను అనేది తన దగ్గర ఏమన్నా ఉంటే బయట పెట్టొచ్చు కదా, ఊరికే చెప్పే బదులు. ఇచ్చిందంట కంప్లైంట్, యాక్షన్ ఏం తీసుకుంటుంది యాక్షను? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఈ పశువుల ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్గా జరిగేదాన్ని పక్కగా ఆపేశారు. ఒక్కదాని కూడా వెళ్ళిన ఇట్లా గవర్నమెంట్ ఫామ్ అయిన కాడి నుంచి టీడీపీ అయినా సరే ఇక్కడైనా సరే ఆవులు వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? ఓన్లీ హైదరాబాద్, కేరళ వెళ్ళవు. కటింగ్కి వెళ్ళా, అది వేరే సబ్జెక్ట్ అయినా కానీ ఫైనల్గా ఏంటి సార్? ఇప్పుడు ఫైనల్గా ఒకటి, మీరు దేనికైనా రెడీ, అబ్బాయి పేరు మీద పెడదాం, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, పిల్లలు అదొకటి, కొత్తగా ఇది చెప్తున్నారు, ఇది ఒకటి. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా మీరు అమ్మాయికి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్గా ఒకటే సార్,
మేము పెళ్లి చేసేటప్పుడు మేమిద్దరం కలిసి ఉంటాం, మేమిద్దరం ఒకరికి కావాలి అని చెప్పి మమ్మల్ని నమ్మించి కదా మీరు పెళ్లి చేసుకున్నారు. మేమేం అరేంజ్ చేయలేదు, మిమ్మల్ని కలపలేదు కదా. మీరు అప్పుడే ఇట్లాంటిది ఏదో జరుగుతుంది జాగ్రత్త అని కూడా చెప్పాం కదా. సరే అయిపోయింది సార్, ఇవాళ జరిగే దాంట్లో ఫైనల్ కంక్లూజన్ నేను చెప్తున్నాను సార్. కలిసి ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఓకే, మీ మీడియా దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరు కలిసిపోయి ఎవరి తప్పు, మా అబ్బాయి తప్పు ఉందా ఆ అబ్బాయి తప్పు ఉందా ఇది చూడండి, 2 చేతులు ఏమి లేదు. అంటే ఎవరి పర్సంటేజ్ ఎంతైనా ఇద్దరిది తేడా ఉంటేనే గొడవ దొరుకుతుంది. ఏదున్నా పెద్దవాళ్ళలా కలిసి ఉండండి, అబ్బాయి భవిష్యత్తును చూడండి అని చెప్తున్నారు మీరు. సార్ వాళ్ళు కలిసి ఉంటానంటే నా ప్రాపర్టీస్కి, నా కెరియర్కి, నా కష్టానికి యజమాని గౌతమి. అంతే కదా. వాళ్ళు కలిసి ఉంటే మాది మేము ఇచ్చేదానికి, మా ఆస్తులకి అన్నిటికీ, మా కెరియర్ కూడా, కెరియర్ కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. అంతే కదా, ఒక్కగానొక్క కొడుకు. గుడ్ విల్, మా ఫ్యామిలీ గుడ్ విల్ కానీ అలా కాకుండా ఇప్పుడు గౌతమి తల్లిగారు ఉన్నారు, మంచామని చెప్పి మీరు మా ఆవిడ అంటది, వాళ్ళు ఎప్పటి నుంచో జమీందార్ ఫ్యామిలీ, మా ఊర్లో మేము కోట్లు ఖరీదు చేసే టెంపుల్ కట్టించాం, వైశ్యాసు మేము కలిపి, దానికి చైర్మన్, ఫౌండర్ ట్రస్టీ, శాశ్వత ధర్మకర్త. రోజు వెళ్ళి గుళ్ళో కార్యక్రమాలు చూడటం, అడ్మినిస్ట్రేషన్ చూడటం, కార్యక్రమాలు నడపటం, ఫ్రీగా అన్నీ చేయటం, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆమె చేసుకుంటుంది. పగల గుడికి వెళ్తుందంట, రాత్రి వ్యభిచారం చేస్తుందంట, ప్రాసిక్యూట్ అంట. ఎవరెవరిని అంటున్నారు? గౌతమి వాళ్ళ అత్తగారిని. ఆమె వ్యభిచారంట, పక్కలేస్తుందంట. బ్రోకర్లని, కొడుక్కి మొండలు సప్లై చేసే బ్రోకర్లు పంపిస్తుందంట. ఆ హీరోయిన్ ఎవరిని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి 3 రోజులు బెడ్రూమ్లో పడుకోబెట్టుకుందంట. ఇవన్నీ మాటలు. ఆడబడుచు ఆమె అమెరికాలో ఉండేది, నీకు సంబంధం లేదు, 1.5 year అయింది వచ్చి, నీ పెళ్ళప్పటి నుంచి కూడా లేదు ఆమె బ్రోతలంట, మగవాళ్ళతో వ్యభిచారం చేస్తుందంట, మగవాళ్ళతో తిరుగుద్దంట, పబ్బులకి వెళ్ళొద్దంట, మందు తాగుద్దంట. వీళ్ళకి 10 లక్షలు ఇస్తే 15 రోజులు రావు. ఎవరికి? మా అబ్బాయికి. ఆ అమ్మాయి అంటే ఈ పేరు ఇద్దరు కూడా లగ్జరీ పేరు. ఏదో జిస్మత్ రెస్టారెంట్ల మీద డబ్బులు చేసేసినాయి అంటున్నారు. వచ్చేస్తే మరి నన్ను డబ్బులు ఆడటం ఒకటి. 2వ పాయింట్, ఏనాడు ఆ డబ్బు వచ్చే డబ్బుని జాగ్రత్త చేసుకోవటమో లేదు ఒక ఇల్లు ఇంకోటి కొనుక్కోవటం ఏమీ చేయలే. ఇల్లు అద్దె